గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 8 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మనం స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్: ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు అనదర్ ఫార్మ్ బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. స్టేట్మెంట్ అర్థం ఏంటంటే ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయలేము, అలాగే పాడు చేయలేము. అది ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్కి మారుతూ ఉంటుంది, కానీ పూర్తి ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే అక్కడే ఉంటుంది. ప్రూఫ్: లెట్ us కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. మాస్ని మనం m అనుకుంటున్నాం. ఈజ్ ఫాలింగ్ త్రూ ఇట్ ఏ హైట్. ఆ మాస్ అనేది పైనుంచి పడేదానికి హైట్ h అనుకుంటున్నాం. ఒక బాడీ అనేది మాస్ దగ్గర నుంచి, ఒక బాడీ ఆఫ్ మాస్ పైన ఇక్కడి నుంచి కింద పడినప్పుడు దాన్ని మనం కొలిచే హైట్ని హెచ్ అంటాం అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ ఏ దగ్గర నుంచి పడుతుంది. ఇక్కడ వరకు పడినప్పుడు దాని యొక్క ఇనీషియల్ వెలాసిటీ యూ. ఇనీషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ మనం కిందకు వదులుతున్నాం కాబట్టి అది ఇనీషియల్ వెలాసిటీ 0 అనమాట. యాక్సిలరేషన్ జీ, ఎందుకంటే గ్రావిటీ కిందకు పడుతుంది కాబట్టి. హైట్ హెచ్. పొటెన్షియల్ ఎనర్జీ మనకు తెలిసిన ఫార్ములా, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ మనకు తెలుసు, కేఈ ఈజ్ ఈక్వల్ టు ½ mv². ఇక్కడ మనం వెలాసిటీ అనేది యూ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యూ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ కే ఈజ్ ఈక్వల్ టు ½ mv. యూ ప్లేస్లో ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి యూ ప్లేస్లో 0 పెట్టుకున్నాం. సో 0 ఇంటూ టోటల్ 0. కే ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్ ఏ. ఈ టోటల్ ఎనర్జీ అంటే ఏంటి మనకు తెలుసు కదా, ఈ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మనకు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్, ఆల్రెడీ మనం అక్కడ రాసుకున్నాం. కేఈ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 0 ప్లస్ ఎంజీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఈక్వేషన్ 1. మనం పాయింట్ ఏ దగ్గర ఎంజీహెచ్ అనమాట. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ పాయింట్ బి. అది పైనుంచి పడినప్పుడు మనకు పాయింట్ బి దగ్గర ట్రావెల్ డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. సేమ్ ఇనీషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ విబి. ఎందుకంటే బి పాయింట్ దగ్గర హైట్ హెచ్ మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, హెచ్ మైనస్ ఎక్స్ బీట్ నుంచి కింద పడుతుంది కాబట్టి హెచ్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ పి పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి ఎంజీహెచ్ కదా, హెచ్ ప్లేస్లో హెచ్ మైనస్ ఎక్స్. సో హెచ్ ఇంటూ ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్, ఎంజీఎక్స్. దాన్ని మనం నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ మనకు తెలుసు, ½ mv². సేమ్ బి పాయింట్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ½ mv² బి. నెక్స్ట్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు యూ అంటే 0. సో ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే v²b ఈజ్ ఈక్వల్ టు 2gx. నెక్స్ట్ కేఈ ఈజ్ ఈక్వల్ టు ½ mv². నెక్స్ట్ విబి అంటే మనకి 2gx అని తెలుసు కాబట్టి 2gx సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ కేఈ ఎంజీఎక్స్ మనకు ఆల్రెడీ పాయింట్ దగ్గర టోటల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈబి అంటే పొటెన్షియల్ రాసుకున్నాం, కైనెటిక్ రాసుకున్నాం. సో ఈబి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. నెక్స్ట్ పాయింట్ సి. పాయింట్ సి దగ్గర లెట్ ద బాడీ హిట్స్ ద గ్రౌండ్ ఎట్ సి. అది డైరెక్ట్గా మనం పాయింట్ ఏ అనుకున్నాం, పైనుంచి ఏ పాయింట్ వరకు, నెక్స్ట్ ఏ నుంచి బి వరకు. ఇప్పుడు డైరెక్ట్గా బాడీ హిట్స్ అని సి వరకు. ఇనీషియల్ వెలాసిటీ 0, మనకి ఎందుకంటే వదిలేసినప్పుడు 0 కాబట్టి. ఫైనల్ వెలాసిటీ వీసీ, రీచ్ అయింది సి పాయింట్ దగ్గర కాబట్టి సి. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, మనకి హైట్ 0. డిస్టెన్స్ హెచ్. పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్, మనకు తెలుసు ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి ఇనీషియల్ వెలాసిటీ హైట్ 0 కాబట్టి అది రీచ్ అయిపోయిన తర్వాత ఏముండదు కాబట్టి 0. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మనకు తెలిసింది ఏంటి, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as.
అది యూ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసావు, ఎస్ ప్లేస్లో హెచ్ ఏ ప్లేస్లో జీ పెట్టుకున్నావు, ఎస్ ప్లేస్లో హెచ్ పెట్టుకున్నావు. సో వి స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్ టు 2gh. కైనెటిక్ ఎనర్జీ మనకు తెలుసు, కే ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్. నెక్స్ట్ వి ప్లేస్లో 2gHని సబ్స్టిట్యూట్ చేసావు. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. మనకి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఈసీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ mgh. ఈసీ ఈజ్ ఈక్వల్ టు mgh. దేర్ఫోర్ మనకి పాయింట్ ఏ దగ్గర ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు mgh. టోటల్ ఎనర్జీ అనేది ఏ పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర, సి పాయింట్ దగ్గర ఈక్వల్గా ఉంటుంది అనమాట. హెన్స్ ప్రూవ్డ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ.